గైస్, వెల్కమ్ టు సోను డేట్ డెవల్ అనదర్ వీడియో. నేను ఈరోజు స్పిరిట్ గేమ్ చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాను. సో నేను ఈరోజు చార్లీ గేమ్ ఆడి సో గైస్ చార్లీని అయితే అక్కడ కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. రెస్పాండ్ అయితే మనకి డేట్ గా వచ్చింది. ఎందుకంటే వీడియో కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. రెస్పాన్స్ అయితే ఇచ్చింది చార్లీ, అయితే చూడండి ఒకసారి. ఓకే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? The time is 12:04 a.m. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాము. లైట్ ఆఫ్ చేసేసి మనం గేమ్ స్టార్ట్ చేస్తే ఒక్క నిమిషం సెట్ చేస్తున్నాను. ఓకే. మాకు ఈ గేమ్ ఆడేటప్పుడు ఆల్మోస్ట్ 3 times కెమెరా ఆఫ్ అయిపోయింది. కెమెరా ఎందుకు ఆఫ్ అయిందో అనేది కూడా అర్థం కాలేదు. సో ఇంకా కెమెరా ఆఫ్ అయిపోతుంది కదా అని ఒక దాంతో మేము గేమ్ కూడా ఎండ్ చేసాము. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇప్పుడైతే లైట్ ఆపేస్తాము. రెడీ? లైట్ ఆఫ్ చేసేద్దాము. చేసేద్దాం. చలో మరి చూసుకోండి బాగా. సో ఆఫ్టర్ 12 ఈ గేమ్ నేను తన్వీరు అనుకోకుండా ఆడదాం, కానీ పెన్సిల్స్ తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే నిలబడట్లేదు ఆ పెన్సిల్స్. చార్లీ ఆర్ యు హియర్? Charlie, are you here? If you're here means say yes. Otherwise you can say no. Charlie, are you here? Charlie, are you here? Are you here? I can't able to understand you. Please say clearly. Are you here, Charlie? Charlie, are you here? दीदी तुम पूछो. Charlie, are you here? Any reply? 3 बार पूछो. Charlie, are you here? Charlie, are you here? Are you there? Say yes. Charlie, are you here? 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 Are you there? Say yes. ये आवाज़ कैसे है दीदी? बाहर हवा खेल रही क्या? हाँ.
नहीं बराबर है, एग्जैक्ट है। नहीं ज़रा इधर सरका तो अच्छा लगा समझ रहा हूँ, लेकिन बैलेंस सही नहीं है, बैलेंस नहीं है। वो नीचे चल गया। चार्ली चार्ली आर यू हियर? चार्ली चार्ली आर यू हियर? पेंसिल हिल रही देखे। प्लीज आंसर अस चार्ली, वी वांट टू कम्युनिकेट यू, कैन यू प्लीज आंसर अस, आर यू हियर चार्ली? चार्ली चार्ली आर यू हियर? It's already 12, you can come here. Then please answer us. It's your time. क्या बोल रहा है वो? ఏమో శబ్దాలు వస్తున్నాయి. बाहर पत्ते पत्ते बैगन क्या की हिलते हैं ऊपर, समझ में नहीं आ रहा। चार्ली चार्ली आर यू हियर? प्लीज आंसर अस, आई एम वेटिंग फॉर यू हियर। चार्ली आर यू हियर? चार्ली चार्ली आर यू हियर? आर यू हियर? से यस। चार्ली चार्ली आर यू हियर? अरे है कि नहीं है कि बोल रहे भाई, कई गुदाम कर रहा तू, चुप खेल रहा हमारे से। चार्ली चार्ली आर यू हियर? चार्ली चार्ली आर यू हियर? चार्ली चार्ली आर यू हियर? क्या हुआ? इसको बंद करेंगे, रुको। कहीं हाँ इसको 2 मिनट रुको। आन से यार डर रहा है यार इस वजह से। चार्ली चार्ली आर यू हियर? आन से उससे अंगार से डरते ना दीदी, हाँ तो इस वजह से बंद कर दिया उसको। अब उससे डर के भी नहीं आ रहा हूँ बोल के सोच रहा हूँ भाई। चार्ली चार्ली आर यू हियर? चार्ली चार्ली आर यू देर? इफ यू देर से यस। नो फिर नो। चार्ली चार्ली आर यू देर? यस। चार्ली इज हियर। సో ఫ్రెండ్స్, నేను అది దీపం ఎందుకు ఆర్పేశానంటే, లైక్ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఇది ఫైర్ కాబట్టి ఫైర్ ఉంటే అవి దగ్గరికి రావని చెప్పేసి నేను అది ల్యాంప్ అనేది ఆఫ్ చేసి లైట్ అనేది ఆన్ చేశాను. సో దానివల్ల ఏమన్నా భయపడి ముందుకు రావట్లేదేమో అని చెప్పేసి. సో అది ల్యాంప్ ఆఫ్ చేసినప్పటి నుంచి మాకు రెస్పాండ్ అనేది దొరుకుతుంది ఫ్రమ్ చార్లీ. సో లెట్ us సీ వాట్ విల్ హ్యాపెన్. సో అక్కకైతే రెస్పాండ్ అయింది. సో అక్క, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నువ్వే అడుగు.
తెలుగులో అడగల, ఇంగ్లీష్లో అడగల, ఉర్దూలో అడగల. ఒక్క నిమిషం, అది కూడా క్లారిఫై చేసుకుందాం అక్క. పెన్సిల్ ఎందుకు నుంచట్లేదు? ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం. చెప్తా. గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వింత వింత సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. అసలు పైనుంచి సౌండ్స్ వచ్చినాయి సడన్లీ, విన్నావా అక్క? దడల మీద నేను నీకు అడిగితేనేమో నేను ఎక్కడ భయపడతాను అని చెప్పేసి నువ్వు ఆకులు అంటున్నావు. అది రాళ్ళు వేసినట్టు వస్తుంది, ఎవరు నడిచినట్టు, ధన్ను ధన్నని. ఓకేనా? కొంచెం కొంచెం వస్తే బాగుండేది, లేకపోతే ఆన్సర్ దొరికేది కూడా దొరకదు. అసలే చార్లీ బాబాయ్ చెడు. ఒక్క నిమిషం. ఓకే 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 సెట్టా. కోపం వచ్చి వెళ్ళిపోవాడు ఇంత. రికార్డ్ అవుతుంది అక్క? అవుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ డోంట్ మైండ్, అది పెన్సిల్ సరిగా ఆగట్లేదు, సో టైం పడుతుంది. హౌఎవర్ ఓకే, చలో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే, సో Charlie, can you understand our language like Telugu or Hindi? Or else we have to talk in English only. If we have to talk in English only means you have to say yes. Otherwise, if you can understand our language, please respond us. Can we talk in other language? సో స్పిరిట్ కాబట్టి తనకి ఏ లాంగ్వేజ్ అయినా సరే అర్థమవుతుంది అనమాట. కుక్కలు కూడా మరవడం స్టార్ట్ అయింది. చార్లీ, కెన్ యూ హియర్ మీ? అక్క పెన్సిల్ సరిగ్గా లేదక్క. అది సో అక్క నువ్వు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగదా? దాని నుంచి నేనే అడుగుతున్నాను. లాంగ్వేజ్ చెప్తే అడగచ్చు. సో కెన్ వి టాక్ ఇన్ అదర్ లాంగ్వేజెస్? కెన్ యూ అండర్స్టాండ్ అదర్ లాంగ్వేజెస్? ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ మీన్స్ సే ఎస్, అదర్వైజ్ యూ కెన్ సే నో. సారీ, I can't able to understand. Please say claritily. I mean, I can't able to understand you. Yes. My God. So you can talk in other languages also. Unfortunately. Okay. Done. So can you understand our language, Charlie? Like Telugu, can I speak in other languages also, na? Yes. Okay, thank you for your response. Okay. నువ్వు అడగక్క. చార్లీ, నేను ఇలా హంటింగ్ వీడియోస్కి వెళ్ళినప్పుడు నాతో ఎవరైనా వస్తున్నారా ఇంటికి? Question 3 times repeat check. చార్లీ, నేను ఇలా హంటింగ్ వీడియోస్కి వెళ్ళినప్పుడు నాతో పాటు ఎవరైనా నాకు తెలియకుండా వస్తున్నారా? చార్లీ, నేను ఇలా హంటింగ్ వీడియోస్కి వెళ్ళినప్పుడు నాతో పాటు ఎవరైనా వస్తున్నారా? ఎస్ వస్తున్నారంట.
But also I want to know that with you are a spirit now. With you, another spirit is here, or you are alone here. If you are alone here means say yes. Otherwise, another spirit is with you means say no. ఎస్ అంటే ఉందనే అంటే ఇంకో స్పిరిట్ ఉంది ఇక్కడ. హీఈస్ నాట్ అలోన్ హియర్. దట్ మీన్స్ సమ్ అదర్ స్పిరిట్ ఇస్ so let us ask another once again let me ask. Okay Charlie, let me know that if you're alone here means say yes, otherwise say no, because I want to know that is it another spirit is here, is there any spirit here, is there any spirit here? I can't able to understand, you are shaking that pencil. Please say clearly that I want to know another spirit is here. God. అంటే ఉందని కదా. అంటే ఉందన్నమాట ఇక్కడ. Okay Charlie, let me know that is there any harmful with that spirit? If that spirit is harming us means say yes. If there is no harm from that spirit means say no. Please let me know Charlie. అంటే ఆ స్పిరిట్ నుంచి ఏ హార్మ్ఫుల్ లేదా? స్పిరిట్ నుంచి హార్మ్ఫుల్ అంటూ లేదంటున్నారు. స్పిరిట్ అంటే హార్మ్ కదక్క. అది ముందు నుంచి ఉందా లేకుంటే మధ్యలో నేను ఇప్పుడు వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో నేను చాలాసార్లు చెప్పాను కదా బూస్టర్ నన్ను వింతగా చూస్తా అన్నాడు వీడియోస్కి వెళ్ళేసి వస్తాయి అని చెప్పి. అది సో మా బూస్టర్ గాడైతే గైస్ నేను ఎప్పుడైనా వీడియోస్కి వెళ్ళేసి వచ్చినప్పుడు నన్ను వింతగా చూస్తాడు. సో దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా నేను, ఎవరినైనా నా వెనక చూసి ఏమన్నా అనుకుంటున్నాడా అని చెప్పి. సో ఒకసారి అది అడుగుతాం. So Charlie, let me know that from how many days that spirit is here? Before 1 month? I didn't get you. From how many days that spirit is here? ఉందనేనా అంటే ఇక్కడ ఉందని చెప్పేసి అంటున్నారు. బట్ అది ఎన్ని రోజుల నుంచి ఉంది అని అడిగితే ఐ మీన్ 1 month నుంచి ఉందా అంటే ఎస్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి అడగవా ఎప్పటి నుంచి ఉందని. సో అక్క మనతో పాటు ఇంకో స్పేస్ చార్లీ కాకుండా వేరే స్పిరిట్ అయితే ఉంది ఇక్కడ. So another spirit is here with you, right? Charlie, another spirit is with you, right? या तनवीर कहीं का ये सुबी है ये सारा सच में है. हैगा थे, दूसरा स्पिरिट भी हैगा थे यहाँ पे. अब वो चार्ली ना को अनदर हाँ 2 स्पिरिट्स है यहाँ पे. तो मैं या वो मेल है या फीमेल है समझ में नहीं आ रहा मेरे को. So Charlie, is that male spirit or female spirit? If it is male means say yes. Otherwise you can say no. किधर आ रहा वो छोड़ो. So Charlie, that is male or female? If it is male means say yes.
अदरवाइज यू कैन से नो. यस वो मेल है, यहाँ पे मेल स्पिरिट है. मेल है हाँ मेल मेल. वो कब से है पूछो एक बार. एक महीने से बोल के बोल रहा हूँ. वंस फिर से क्लैरिटी से पूछो. From how many days that spirit is with us? Like 1 month? ఇదేంటి సౌండ్? ఎస్ అంటే 1 మంత్ నుంచా? రీసెంట్లీ కొంప తీసి నేను వీడియోస్కి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచైనా వచ్చేసిందే. కావచ్చు. ఎక్కడి నుంచైనా వచ్చేసిందే ఏంది నాతో పాటు. వదిలేక ఎగ్జాక్ట్లీ ఉంది. ఇంకా సో గైస్ నాకైతే అర్థం కావట్లే, ఎప్పుడు లేదు క్యాము. షూట్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆఫ్ అవుతుంటుంది, అది ప్రదేశాన్ని బట్టి. కాకపోతే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాము, ఇంట్లో ఉండి కూడా ఈ చార్లీ గేమ్ ఆడుతూ ఉంటే ఆటోమేటిక్గా 2 times క్యామ్ అయితే ఆఫ్ అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు చార్లీని సో పర్మిషన్ మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, అది ఇంట్లోనే కూర్చొని చార్లీ గేమ్ ఆడటం ఏంటని చెప్పేసి. యాక్చువల్లీ వీఆర్ ఫేసింగ్ ఏ స్పిరిట్ అండ్ వీఆర్ కాలింగ్ ఏ స్పిరిట్ అండ్ వీఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ విత్ స్పిరిట్. సో ఇది చావుతో చలగాటం ఆడినట్టే. సో స్పిరిట్ని పిలవటం అంటే మామూలు మాట కాదు. వీఆర్ కాలింగ్ అ డెత్, దట్స్ ఇట్. సో ఎక్కడ కూర్చొని ఆడినా సరే అది మీకు గేమ్ లాగే అనిపించింది, బట్ వీఆర్ కాలింగ్ ఏ స్పిరిట్. స్పిరిట్ అంటే ఇంకా ఎట్లా చెప్పాలి, చూస్తుంటే మీకే అర్థం అవుతుంది అక్కడ. చావుతో చల్లగాటం అంటారు కదా, ఇదిగో పెన్సిల్ చదువుకోవడమే సరిపోయింది. తేవడా నన్ను ఈ వీడియోలో తిట్టుకోవద్దు, ఎందుకంటే సడన్లీ అనుకున్నాము. టైం అప్పటికి కూడా 10:55 అయ్యింది. సో ఆ టైంలో షాపులు ఉండవు కాబట్టి నేను కింద హౌస్లో చిన్నపిల్లలు ఉన్నారు 2, వాళ్ళ దగ్గర ఈ పెన్సిల్స్ అయితే తీసుకొని వచ్చాను. సో గైస్ మీరు తిట్టుకోవద్దు, వీళ్ళు పెన్సిల్ చదువుకోవడానికే సరిపోతా ఉందని. ఇది సడన్గా అనుకునింది, ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా తన్వీర్ని అడిగిన. సో తన్వీర్ అయితే నన్ను గేమ్లో కూర్చోబెట్టినాడు. అన్ఫార్చునేట్లీ గేమ్ అయితే ఎండ్ చేయొద్దని చెప్పేసి అంటున్నాడు చార్లీ. సో చార్లీ, ఐ వాంట్ టు ఎండ్ దిస్ గేమ్ రైట్ నౌ. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ and I want to leave this game right now. If you are giving permission means say yes, otherwise you can say no. Please, I'm requesting you to end this game right now. Is it okay? No. Charlie, please give me permission. End this game. Light లాపొద్దు చార్లీ. Charlie, let me end this game right now. Charlie, I want to end this game right now. Charlie, can I end this game right? Can I end this game right now? Can I leave this game? I can't able to understand you. Please say clearly. Can I end this game? అమ్మా జీవితం. ఒరే నాయనా, మనకేం ప్రాబ్లం ఉండదు కదా దీని గేమ్ వల్ల. ఏం కాదు, బట్ పర్మిషన్ తీసుకొని ఎండ్ చేయాలి. పర్మిషన్ ఇస్తే